తెలంగాణలో ఓటర్లకు అలర్ట్. రాష్ట్రంలో దాదాపు 73 లక్షల మంది ఓట్లు తొలగిపోతున్నాయా? ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఈ కీలక పరిణామం చోటు చేసుకుంటుందా? అంటే ఓట్ల తొలగింపునకు రంగం సిద్ధమైందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది ఓటర్లు ఉన్నారు. ఇంత భారీ సంఖ్యలో ఓటర్ల వివరాలు ఎందుకు సేకరించలేకపోయారు? అసలు ఈ ఓటర్లు ఎక్కడికి వెళ్లారు? ఇప్పుడు జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎందుకు నమోదు కాలేదు? నిజంగానే ఈ 73 లక్షల మంది ఓటర్ల పేర్లు తుది జాబితా నుంచి తొలగిపోతాయా, లేక ధృవీకరణ తర్వాత కొంతమంది పేర్లు కొనసాగుతాయా? ఎస్ఐఆర్ తర్వాత తెలంగాణ ఓటర్ల జాబితాలో ఏం మారబోతోంది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయింది. ఎన్యూమరేషన్ ఫారాల సేకరణకు ఇచ్చిన గడువు ముగియడంతో రాష్ట్రంలో ఓటర్ల వివరాలపై క్షేత్రస్థాయిలో చేపట్టిన పరిశీలనలో కీలక గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 3,38 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అయితే వీరిలో సుమారు 73 లక్షల మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించలేకపోయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఈ ఓట్ల భవిష్యత్తుపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతానికి వీరి వివరాలు ధృవీకరించలేని పరిస్థితి ఉండడంతో వీరిని అన్కలెక్టబుల్ కేటగిరీగా గుర్తించారు. అయితే అన్కలెక్టబుల్ గా గుర్తించినంత మాత్రాన ఈ ఓట్లన్నీ తొలగిపోయినట్లు కాదు. తదుపరి పరిశీలన, ధృవీకరణ, అభ్యంతరాల పరిశీలన పూర్తయిన తర్వాతే తుది నిర్ణయం తీసుకున్నారు. మరి ఇంత భారీ సంఖ్యలో ఓటర్ల ఫారాలను ఎందుకు సేకరించలేకపోయారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికారుల గణాంకాల ప్రకారం ఇందులో అత్యధికంగా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు ఉన్నారు. సుమారు 45 లక్షల మంది తమ పాత నివాస ప్రాంతాల నుంచి శాశ్వతంగా తరలించినట్లు గుర్తించారు. మరో 9 లక్షల మందికి పైగా ఓటర్లు మరణించిన వారిగా నమోదయ్యారు. ఇక 11 లక్షల మందికి పైగా ఓటర్లు ఆచూకీ లభించలేదని అధికారులు గుర్తించారు. మరో సుమారు 6.7 లక్షల మంది డూప్లికేట్ ఓటర్లుగా గుర్తించారు. ఈ 73 లక్షల సంఖ్య వెనుక ఒకే కారణం లేదు. వలసలు, మరణాలు, ఆచూకీ లభించకపోవడం, డూప్లికేట్ నమోదులు, ఇలా వివిధ కారణాలతో ఈ ఓటర్లు అన్కలెక్టబుల్ కేటగిరీలోకి వెళ్ళినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో ఈ సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏది అంటే గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతమే. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలోనే సుమారు 41.5 లక్షల మంది ఓటర్లు అన్కలెక్టబుల్ కేటగిరీలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 73 లక్షలతో పోలిస్తే ఈ 3 జిల్లాల్లోనే సగానికి పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో గ్రేటర్ పరిధిలో ఇంత భారీ సంఖ్య ఎందుకు నమోదైందన్నది ఇప్పుడు చర్చగా మారింది. ముఖ్యంగా ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చేవారు మళ్ళీ ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడం, అద్దె ఇళ్లలో ఉండేవారు తరచూ చిరునామాలు మార్చడం, ఇలాంటి పరిస్థితులు కూడా ఈ సంఖ్య పెరగడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల వివరాలు సేకరణ అధికారులకు సవాల్గా మారింది. అద్దె ఇళ్లలో ఉండేవారు తరచూ ఇళ్లు మారడం, మూసివేసిన ఇల్లు, గేటెడ్ కమ్యూనిటీలో ప్రతి ఇంటికి చేరుకోవడంలో ఇబ్బందులు, మరణించిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగడం, ఇలా అనేక కారణాలు వెలుగులోకి వచ్చాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి శాశ్వతంగా వెళ్ళిపోయిన పాత చిరునామాలోనే ఓటు కొనసాగుతున్న సందర్భాలు కూడా గుర్తించారు. అదే సమయంలో ఒకరి పేరు వేర్వేరు ప్రాంతాల్లో నమోదై ఉన్న డూప్లికేట్ వివరాలను కూడా ఎస్ఐఆర్లో గుర్తించారు. దీంతో ఓటర్ల జాబితాను మరింత ప్రక్షాళన చేసే దిశగా ఈ ప్రక్రియ కీలకంగా మారింది. ఇక ఉత్తర పశ్చిమ తెలంగాణలో మరో అంశం తెరపైకి వచ్చింది. ఇక్కడ ఓటర్ల వివరాలలో అనామలీస్ అంటే డేటాలో తేడాలు కూడా అధికంగా నమోదయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్లో 28.5%, నిజామాబాద్లో 27.4%, నిర్మల్లో 26.1%, మెదక్లో 24.6%, కామారెడ్డిలో 23.9%, సంగారెడ్డిలో 23.8% వరకు అనామలీస్ గుర్తించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే ఆదిలాబాద్లో 30.4%తో అత్యధికంగా నమోదయ్యాయి. ఆ తర్వాత నారాయణఖేడ్, నిజామాబాద్ అర్బన్, షాద్నగర్, నిర్మల్ వంటి ప్రాంతాల్లోనూ అధికంగా అనామలీస్ గుర్తించారు. అయితే తాజా గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,64 లక్షల ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేశారు. ఇవి మొత్తం ఓటర్లలో దాదాపు 78%. బూత్ లెవెల్ అధికారులు ఈ వివరాలను ధృవీకరించే ప్రక్రియ కూడా చేపట్టారు. ఇక ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ గడువు ముగియడంతో అందిన ఫారాల పరిశీలన, డేటా ధృవీకరణ, అభ్యంతరాలు, దరఖాస్తుల పరిశీలన ఇలాంటి తదుపరి ప్రక్రియపై
అధికారులు దృష్టి పెట్టనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే తుది ఓటర్ల జాబితాలో ఎలాంటి మార్పులు ఉంటాయనేది స్పష్టమవుతుంది. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ప్రశ్న వినిపిస్తుంది. నిజంగానే ఈ 73 లక్షల మంది ఓటర్ల పేర్లన్నీ తొలగిపోతాయా అని. దీనికి అధికారులు ఇప్పుడే తుది నిర్ణయం తీసుకోలేమని చెబుతున్నారు. ఎందుకంటే అన్కలెక్టబుల్గా గుర్తించిన ప్రతి ఒక్కరూ అనర్హుడని అర్థం కాదు. ఎన్యూమరేషన్ ఫామ్ అందకపోవడానికి కారణాన్ని పరిశీలించాలి, అవసరమైన చోట ధృవీకరణ చేయాలి, ఆ తర్వాత అభ్యంతరాలు, దరఖాస్తులను పరిశీలించాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఎవరి పేర్లు కొనసాగాలి, ఎవరి పేర్లు తొలగించాలి అన్న దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు. అందుకే ఈ 73 లక్షల అన్కలెక్టబుల్ అనేది ప్రస్తుతం గణాంకం మాత్రమే. తుది జాబితా నుంచి ఎంతమంది పేర్లు తొలగుతాయన్నది ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే నాటికి తెలంగాణ ఓటర్ల జాబితాలో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో భారీగా అన్కలెక్టబుల్ కేసులు, ఉత్తర పశ్చిమ తెలంగాణలో అధికంగా అనామలీస్ నమోదవడంతో తుది జాబితాపై ఇప్పుడు ఆసక్తి పెరిగింది. ఎంతమంది పేర్లు కొనసాగుతాయి, ఎంతమంది పేర్లు తొలగుతాయి, ఓటర్ల సంఖ్యలో చివరకు ఎంత మార్పు వస్తుంది అన్నది తుది జాబితా విడుదలైన తర్వాతే స్పష్టమవుతుంది.